హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ చికెన్ రెసిపీ చూపిస్తున్నాను. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు, కాస్త బిజీగా ఉన్నప్పుడు ఈ విధంగా చికెన్ని ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా దానికోసం ఇక్కడ నేను అరకిలో దాకా చికెన్ తీసుకుని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు నిమ్మరసం వేసిన నీళ్ళలో ఒక 5 నిమిషాలు పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల చికెన్ మనకి నీచు వాసన లేకుండా బాగుంటుంది. ఇప్పుడు అలా తీసుకున్న చికెన్లోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు, కారం, పసుపు, అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, ఒక 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక అరకప్పు దాకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. వీటన్నిటిని వేసుకుని చికెన్ ముక్కలకి బాగా పట్టేదాకా కలుపుకోవాలి. మనం మ్యారినేట్ చేసేటప్పుడు డ్రై మసాలాలు ఫస్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాతే మనము పెరుగు, నూనె, నెయ్యి ఇవన్నీ కూడా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకున్నామంటే మసాలాలన్నీ కూడా పెరుగులో డైల్యూట్ అయిపోయి చికెన్ ముక్కలకి సరిగా పట్టుకోవు. అందుకే ఇలా డ్రై మసాలాలు వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టించిన తర్వాత మనం మిగతా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక 2 దాకా పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఒక అరకప్పు దాకా పెరుగు కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను. పెరుగు ఒకవేళ మీ దగ్గర ఉన్నది కాస్త పలుచగా ఉన్నట్టయితే ఒక టీ వడగట్టే స్ట్రైనర్లో వేసేసి వదిలేసారంటే మనకి ఎక్స్ట్రా వాటర్ పోయి పెరుగు కాస్త గట్టిగా అవుతుంది. అప్పుడు దాన్ని వేసుకోవచ్చు. ఈ చికెన్ని మీరు కుదిరితే ఒక 2-3 గంటల పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. మీకు ఇంకా టైం ఉంటే బిఫోర్ డే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మార్నింగ్ చాలా క్విక్గా, చాలా సింపుల్గా చేసేసేయచ్చు. ఇలా పెరుగు కూడా బాగా మ్యారినేట్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఒక 4 to 5 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మీరు కూడా ఒకవేళ కుదిరితే ఫ్రిడ్జ్లో పెట్టండి. ముక్కలు చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా అయిపోతాయి. అసలు చాలా త్వరగా కుక్ అయిపోతాయండి. ముక్కలు త్వరగా మనకి కుక్ అయిపోయి మనకి వంట చేసే టైం కూడా తక్కువైపోతుంది. ఇలా బాగా మ్యారినేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక 4-5 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇలా బాగా చక్కగా మ్యారినేట్ అయిపోయింది. ఇలా మ్యారినేట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి మరీ ఎక్కువ వేడి అవ్వకూడదు. జస్ట్ ఆన్ చేసిన తర్వాత ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ప్యాన్ చాలా వేడెక్కిన తర్వాత చికెన్ వేయకండి. మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఇందులో పెరుగు వేసాం కాబట్టి పెరుగు కాస్త పగిలినట్టు అవుతుంది. ఇలా చికెన్ వేసిన తర్వాత కొద్దిగా ఇలా గరిటెతో తిప్పుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. మనకి చికెన్ కొద్దిగా వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే చికెన్ బాగా అందులో నుంచి వచ్చిన వాటర్ తోటే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఈలోపు ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ పువ్వు, అలాగే ఒక పెద్ద యాలకు, చిన్న యాలకు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వీటన్నింటిని వేసుకుని దోరగా వేయించేసుకునేసి మిక్సీ పట్టుకోండి. మీకు ఒకవేళ ఈ మసాలా పట్టుకునే టైం లేకపోతే మీ దగ్గర అవైలబుల్గా ఉన్న చికెన్ మసాలా లేదా గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్స్ అనేవి కాస్త ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మీరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఒకేసారి ఎక్కువగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ప్రతిసారి మనం చికెన్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చికెన్ కాస్త ఉడికింటుందండి. బాగా వాటర్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకునేసి చికెన్ని కొద్దిసేపు ఉడకనిద్దాము. చూసారు కదా, మనకి వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ తేలడం స్టార్ట్ అయింది. మీకు ఇప్పుడు ఇలాగైనా తినేసేయచ్చండి డ్రైగా. లేదు కొద్దిగా మనకి కర్రీ కావాలి అనుకుంటే, గ్రేవీ కావాలి అనుకుంటే కొద్దిగా టొమాటోస్ యాడ్ చేసుకోండి. టొమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కొద్దిగా ఉడకనివ్వాలి. టొమాటోస్ కాస్త మెత్తబడ్డాయంటే మనకి కాస్త గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు చూసారు కదండి, టొమాటోస్ కూడా మెత్తగా అయిపోయాయి. మీరు కొద్దిగా పులుసు కావాలనుకున్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. లేదు అలాగే గ్రేవీగా తినడం ఇష్టం అనిపిస్తే అలాగే కూడా తినేసేయచ్చు. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉడకనిచ్చాను కాస్త పులుసు కోసము. ఇప్పుడు పులుసు కూడా కాస్త దగ్గర పడింది. చికెన్ ముక్కలు కూడా బాగా మెత్తగా అయిపోయాయి. ఇదే స్టేజ్లోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ దాకా యాడ్ చేశాను. మిగతాది పక్కకు పెట్టేశాను, మరి ఎక్కువ ఘాట్ అవుతుంది అన్నట్టు. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసుకునేసి సర్వ్ చేసుకోవడమే. ఈ చికెన్ మనకి చపాతీస్లోకి, అలాగే రైస్లోకి అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది. క్విక్గా ప్రిపేర్ చేసేసి తయారు చేసేసుకోవచ్చు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.